హాయ్ గైస్, మాకైతే స్కూల్ స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు మేము బుక్స్ కొనేసుకున్నాం కూడా. ఇప్పుడు మేము బుక్స్ కి కవర్ వేసుకుంటున్నాం. ఎట్లా చూడండి గైస్. ఎవ్రీ ఇయర్ అయితే మా పేరెంట్స్ మాకు బుక్స్ కి కవర్స్ వేసేవారు. కానీ ఈ ఇయర్ మేము బుక్స్ కి కవర్ వేసుకోవడం నేర్చుకుందామని, ఇంకా మా బుక్స్ కి కవర్స్ వేద్దామని డిసైడ్ అయ్యాం. మేము మా పేరెంట్స్ హెల్ప్ తో ఈ పని చేస్తున్నాం. ఇప్పుడు మేము అది ఎలా చేస్తున్నామో ఇప్పుడు మీకు చూపిస్తాం. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శైలి వీడియోస్. పిల్లలకి ఏ పనైనా నేర్పించడం లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లైఫ్లో వాళ్ళకి ఎక్కడో చోట మనం నేర్పించిన పని వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ బేసికలీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈరోజు బుక్స్ కవర్స్ నేర్పించమని వాళ్ళంతటి వాళ్ళే అడిగారు. నేను వేసుకోండి అని అనకముందే వాళ్ళే అడిగారు అనమాట. అది ఫస్ట్ థింగ్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళే చేస్తామని ముందుకు వచ్చారు కాబట్టి ఫస్ట్ అయితే నేను వాళ్ళకి ఎలా కట్ చేయాలి అంతా కూడా ప్రాసెస్ చెప్పాను. ఆ తర్వాత వాళ్ళే వేసుకున్నారు. లాస్ట్లోకి మళ్ళీ నేనే వేయాల్సి వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే వాళ్ళు అట్లీస్ట్ ట్రై చేశారు. బుక్స్ అయితే ఫస్ట్ సరిగ్గా రాలేదు. ఆ తర్వాత వాళ్ళే కంప్లీట్గా వేస్తామని చెప్పి అన్నారు. కానీ వాళ్ళు వేస్తుంటే ఇంకా చాలా టైం పడుతుందని చెప్పి నేనైతే హెల్ప్ చేశాను. కానీ వాళ్ళకి వేయడానికి అయితే చాలా బాగా ఇంట్రెస్ట్ చూపించారు. మా పాప అయితే తర్వాత మీతో చెప్తుంది చూడండి అసలు ఈ ప్రాసెస్ అంతా ఎంత కష్టంగా తనకు అనిపించిందో. కానీ వాళ్ళు వేయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించారు కాబట్టి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఫైనల్గా వాళ్ళకి బుక్స్ అయితే కవర్స్ వేయడం ఈరోజు అయితే ఫినిష్ చేస్తాం. అండ్ ఫైనల్గా మొత్తం అంతా కూడా వాళ్ళు నేర్చుకున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే పిల్లలకి నేను ఇలా నేర్పిస్తుంటే నాకు ఒకటి అర్థమైంది ఏంటో తెలుసా, బుక్స్కి కవర్ వేయడం ఈజీ వీళ్ళకి నేర్పించడం కంటే. ఎందుకంటే వాళ్ళకి 1 by 1 ఆ స్టెప్ అది చెప్తుంటే ఒక్కోసారి వాళ్ళకి నచ్చుతుంది, ఒక్కోసారి నచ్చట్లేదు. కాబట్టి వాళ్ళకి చెప్తుంటే నాకు అనిపించింది వీళ్ళకి చెప్పే బదులు బుక్స్ అన్నీ నేనే వేసేయచ్చు కదా, అంత ఈజీ అనిపించింది. కానీ వాళ్ళకి నేర్పించడం ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి కంప్లీట్గా నేర్పించాను. వాళ్ళకైతే వచ్చింది, చేయడానికి టైం పడుతుంది అంతే తప్ప వాళ్ళకి బుక్స్ కవర్ వేయడం అయితే ఫైనల్గా నేర్చేసుకున్నారు పిల్లలు అయితే. వాళ్ళని అడుగుదాం ఇప్పుడు వాళ్ళకి బుక్స్ కవర్ చేయడం ఎలా అనిపించిందో ఏంటో చూడండి. గైస్, నేనైతే బుక్స్ కి కవర్ వేసుకోవడం చాలా ఈజీ అనుకున్నా, కానీ చాలా హార్డ్ ఉంది గైస్. అవునా, ఈజీ అనుకున్నావా? ఎన్ని బుక్స్ వేసి ఇప్పుడు వరకు? ఒక బుక్ అయింది గైస్. టైం 1 hour అయిందా స్టార్ట్ చేసి నువ్వు? హాఫ్ అన్ అవర్ అయింది. హాఫ్ అన్ అవర్కో బుక్ వేసావా? వేస్తావు మరి మొత్తం బుక్స్ అన్ని ఫినిష్ చేయగలవా? ఏమో నాకు తెలియదు. ఈజీ అనుకున్నావు కదా నువ్వు కార్తికే? ఈజీ అనుకున్నాను. ఎలా ఉంది మరి వేయడం? హార్డ్గా ఉంది. హార్డ్గా ఉందా? కటింగ్ చాలా హార్డ్గా ఉంది. మా మమ్మీ కటింగ్ చేస్తూ నేను వేస్తున్నాను. హార్డ్ ఉంది గైస్. నేర్చుకుంటే ఏ పనని ఈజీ, నేర్చుకోకపోతే కొంచెం హార్డ్ అనిపిస్తుంది స్టార్టింగ్లో. మనం వన్స్ నేర్చుకున్నాం అనుకోండి ఈజీ అనిపిస్తుంది. ఓకేనా? ఏం కాదు. ఓకేనా? ఇవన్నీ కూడా బుక్స్ అన్నీ ఈరోజు మనం ఫినిష్ చేసేద్దాం. ఓకేనా? ఇప్పుడు నుంచి కూడా మీరే బుక్స్ కి కవర్ వేసుకోండి గైస్. అవునా, వాళ్ళందరికి కూడా అడ్వైజ్ ఇస్తున్నావు నేర్చుకోమని. ఓకే ఓకే, హార్డ్ వర్క్ చేసి ఇవన్నీ కూడా ఫినిష్ చేసేద్దాం. ఓకేనా? రెండో బుక్ అయితే అయింది గైస్. ఇప్పుడు థర్డ్ వన్ స్టార్ట్ చేసా. 1 hourకి కరెక్ట్గా 12 అయింది. 11కి స్టార్ట్ చేసాము. 1 hourకి 2 books అయినాయి అమృత. హాఫ్ అన్ అవర్కి ఒక బుక్. ఓకే ఓకే, లెట్స్ డూ ఇట్. వాళ్ళు వేస్తూ ఉండగా ఇంక ఫైనల్గా నేనైతే తీసుకున్నాను. లాస్ట్లో కొన్ని బుక్స్ అయితే నేనే వేసాను. ఎందుకంటే మొత్తం వాళ్ళనే వేయమంటే కష్టంగా అనిపిస్తుంది కదా వాళ్ళకి మొత్తం అంతా కూడా. సో ఎక్కువ బుక్స్ ఉన్నాయని చెప్పి నేను ఇద్దరికి కూడా కొంచెం కొంచెం బుక్స్ నేను వేయడం హెల్ప్ చేశాను అనమాట. మొత్తం వాళ్ళనే చేయమంటే వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తుంది కదా ఒకేసారి. మళ్ళీ మళ్ళీ వేద్దామంటే కాదు అంటున్నారు, ఒకేసారి ఫినిష్ చేయాలంటున్నారు. సో కాబట్టి మేము ఏంటంటే లాస్ట్లో నేను బుక్స్ అయితే నేను కూడా వేస్తానని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు ప్రాసెస్ కొంచెం స్పీడప్ అయి కంప్లీట్ అయిందనమాట. అండ్ ఫైనల్గా అయితే బుక్స్ అయితే ఈరోజు వేయడం అయితే కవర్స్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ మా బాబు కూడా ముందే అయిపోయినాయి. ఆ తర్వాత పాప దానికి వేయడానికి వచ్చాను అనమాట. సో నెక్స్ట్ పాప కూడా వేసేస్తుంది. చూడండి రండి. ఇప్పుడైతే నాకు చాలా బుక్స్ అయ్యాయి. ఇప్పుడు రఫ్లీ 6 అయ్యి ఉంటాయి. మా అమ్మ కూడా చేస్తుంది బుక్స్ త్వరగా అవ్వట్లేదని. చాలా
చాలా టైం పడుతుంది గైస్ చెప్పాలంటే. మా అన్నయ్య అయిపోయాయి. ఇప్పుడు నాకు ఇంకా రఫ్లీ ఒక 5 ఉన్నాయి. ఒక బుక్ చేయడానికి ఎంతసేపు పడుతుంది? ఒక బుక్ చేయడానికి 1/2 అవర్ పట్టింది. ఇప్పుడు 2 బుక్స్ 1 అవర్ పట్టింది. ఇంకో బుక్స్ మళ్ళీ థర్డ్ బుక్ అయితే 7 minutes లో అయిపోయింది. చేసేస్తారు కదా, కానీ చాలా టైం పట్టింది గైస్. సరే గైస్, బాయ్ బాయ్. ఫైనల్గా అయితే నా బుక్స్కి కవర్స్ వేయడం అయితే అయిపోయింది. చూడండి గైస్, ఫస్ట్లో నాకు వేయడం ఏం అంతగా రాలేదు ఈ బుక్స్కి, కానీ తర్వాత నేను చేశాను కాబట్టి నాకు ఇది వచ్చింది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఎవరికైనా ఫస్ట్ ట్రైలోనే మనం ట్రై చేస్తూ ఉంటే, నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తే మనకి అది వస్తుంది. ఈ బుక్స్ అయితే నేను వేసాను, ఇవన్నీ మా మమ్మీ వేసింది. ఫస్ట్లో నేనైతే ప్రతి బుక్ నేనే వేస్తాను అని అనుకున్నాను, కానీ అప్పుడు తర్వాత తెలిసింది అన్నీ వేయడం ఎంత కష్టమో అని. మా మమ్మీ టైం అయితే మా అమ్మకి థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే నాకు బుక్స్ కవర్స్ వేయడం నేర్పించినందుకు, ఇంకా నాకు ఇవన్నీ వేసి హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ. బాయ్ గాయస్. ఇప్పుడు గైస్ నా బుక్స్ అయితే అన్నీ అయిపోయాయి గైస్. ఎన్ని ఉన్నాయో తెలుసా గైస్? ఇవన్నీ అయితే నేను వేసాను గైస్. ఇవి మా మమ్మీ వేసింది. చాలా హార్డ్గా ఉన్నాయి గైస్. చెప్పాలంటే మీకు ట్రై చేయండి, ఎంత హార్డ్గా ఉందో తెలుస్తుంది. బాయ్ గైస్. బాయ్ గాయస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ share షేర్. it. బాయ్. Bye.